ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకుంటాం. చాలా కష్టపడి వ్యూ పాయింట్ చూడడానికి కొండ ఎక్కిన తర్వాత ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. మడగడ వ్యూ పాయింట్ చూడడానికి మనం ఎర్లీ మార్నింగ్ 4 AM స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. నైట్ స్టే తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 AM మా హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. అరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వ్యూ పాయింట్ కోసమే వెయిట్ చేస్తారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ ట్రాఫిక్లో మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. కొండపైకి రీచ్ అయ్యి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత క్లౌడ్స్ అయితే ఫార్మ్ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా డిసప్పాయింటింగ్ మూమెంట్ ఇది. అసలు ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఎంతమంది వచ్చారంటే చాలా రష్ ఉంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్స్ మాత్రం ప్లాన్ చేసుకోకండి. చాలామంది దూరంగా టెంట్స్ తీసుకునే బదులు పర్సనల్ టెంట్స్ క్యారీ చేసి ఈ కొండపైన టెంట్ స్టే అయితే ఉన్నారు. ఈ వ్యూ చూడడానికి అలా టెంట్స్ అనేది క్యారీ చేస్తే ఈజీగా మార్నింగ్ అయితే ట్రాఫిక్ లేకుండా దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే అక్కడే పనిచేసే కొంతమంది వర్కర్స్ నిన్న క్లౌడ్స్ బాగా ఫార్మ్ అయ్యి ఈరోజు ఫార్మ్ అవ్వలేదు అన్నారు. సో మేము వెళ్ళిన మూమెంట్ చూడండి ఎలా ఉందో. వెరీ బ్యాడ్ మూమెంట్ అది. వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు స్వెటర్ అండ్ గ్లౌస్ క్యారీ చేయడం వెరీ ఇంపార్టెంట్. వెరీ లో టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతున్నాయి. ఆ చలి నుంచి సేఫ్గా ఉండడానికి మీరు స్వెటర్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లౌడ్స్ ఫామ్ అవుతాయని వెయిట్ చేసి చలిగా ఉంది కదా అని ఒక కాఫీ అయితే తీసుకున్నాం. కొండపైన కాఫీ 20 రూపీస్ తీసుకున్నారు. అలా చాలాసేపటి వెయిటింగ్ తర్వాత సన్ అయితే పైకి వచ్చారు. వ్యూ లేదు ఏమీ లేదు. అక్కడ ఓన్లీ సన్ చూడడానికి వెళ్ళినట్టుంది. చుట్టూ మంచు. అక్కడ ఓన్లీ ఫొటోస్ దిగడానికి కొంచెం మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అలా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని కొండపైన ఉన్న ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలనుకుంటే 9 kilometers అయితే వాక్ చేయాలి. ఒకవేళ మాలాగా లోకల్ ఆటో ప్రిఫర్ చేస్తే ఆటో అనేది డైరెక్ట్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. మీరు పర్సనల్ వెహికల్తో వచ్చినా సరే ఒక పాయింట్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. ఈ కొండపైన ట్రైబల్ డ్యాన్స్ అయితే చాలా ఫేమస్. మనం వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు. ఒకవేళ మనం వాళ్ళతో డ్యాన్స్ చేయాలంటే 100 to 150 అయితే ఛార్జ్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొండపైన క్లౌడ్స్ ఫామ్ అవ్వకపోయినా వ్యూ మాత్రం చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. పైన చాలా షాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సన్ గ్లాసెస్ నుంచి ఫుడ్ షాప్స్ అలాగే పానీపూరి షాప్ వరకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. అలా కాసేపు పైన ఉన్న షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆర్చరీ అయితే కనిపించింది. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆర్చరీ కనిపించిన తర్వాత మనం ఆగుతామా? బాహుబలిలో ప్రభాస్ లాగా 4 బాణాలు అయితే వదిలేసాం. ఈ వ్యూ పాయింట్ ఫినిష్ చేసుకుని నిన్న మిస్ అయిన కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. దారిలో మాత్రం చాలా ట్రాఫిక్ అయితే ఉంది. వెళ్తున్న దారిలో గాల్కొండ వ్యూ పాయింట్ దగ్గర క్లౌడ్స్ ఫార్మేషన్ అయితే జరిగింది. మేము వెంటనే అక్కడ ఆగి చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. క్లౌడ్ ఫార్మేషన్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. మనం ఎర్లీ మార్నింగ్ లేచింది ఈ వ్యూ కోసమే. ఈ వ్యూ చూసేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్కి రీచ్ అయిపోయాం. క్రౌడ్ వల్ల కాఫీ ప్లాంటేషన్ టైమింగ్స్ అయితే మారుస్తూ ఉన్నారు. వెళ్ళే ముందు చెక్ చేసుకుని వెళ్ళండి. కాఫీ ప్లాంటేషన్లో ఈ బర్డ్ నెస్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా పెద్ద లైన్ అయితే ఉంది. కాఫీ ప్లాంటేషన్లో బాగా ట్రెండ్ అవుతున్న వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వుడెన్ బ్రిడ్జ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాఫీ ప్లాంట్స్ మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్ అనే వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎంట్రన్స్లో మెన్షన్ చేస్తారు లోపల ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయి. బర్డ్ నెస్ట్, కెనోపీ వాక్ అలా మల్టిపుల్ ప్లేసెస్ అయితే ఉంటాయని చూపిస్తారు. ప్రైజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అలాగే లోపల వెళ్ళిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకోండి, యూజ్ అవుద్ది. మనం నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లోపలికి వెళ్ళగానే చాక్లెట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎలాగో వచ్చాం కదా ఏమేమి ఉన్నాయని కవర్ చేద్దామని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. మనం ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో కూడా చాక్లెట్స్ ఎలా మేక్ చేస్తారో చూపించరు. చాక్లెట్స్ అయితే సేల్ చేస్తారు. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ముందుకు వెళ్తే మనకి కాఫీ ఫ్యాక్టరీ కనిపించింది. మనం వచ్చింది చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే కాఫీ ఫ్యాక్టరీ కనిపించడం ఏంటని లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. అక్కడ కొన్ని శిల్పాలు అయితే కనిపించాయి. అలాగే వాటన్నిటిని చూసుకుంటూ ముందుకు వెళ్తే మనం ఫైనల్లీ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ ఉన్న మిషన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇదిగోండి ఇవే ఆ మిషన్స్. మేము వెళ్ళిన టయానికి అవైతే ఆన్ చేసి వాళ్ళు ఏం చేయట్లేదు, అక్కడ ఓన్లీ డెమో పీసుల్లా పెట్టి ఉంచారు. దాన్నే మీకు చూపిస్తున్నాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వర్తా కాదా అని అడిగితే లోపలికి వెళ్ళిన తర్వాత చాక్లెట్ మేకింగ్ కంటే చాక్లెట్ స్టాల్సే ఎక్కువ కనిపించాయి. ఇక్కడ వర్త్ అయిన ఐటెం ఒకటైనా ఉంది అంటే ఎంట్రన్స్లో ఇచ్చిన టికెట్ చూపిస్తే మనకైతే ఫ్రీ చాక్లెట్ ఇస్తారు. అలాగే మేము ఆ టికెట్ చూపించి ఫ్రీ చాక్లెట్ అయితే తీసుకున్నాం. టేస్ట్ కూడా యావరేజ్గా ఉంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఫినిష్ చేసుకుని మేము బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ కూడా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఈ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 100 రూపీస్ పర్ పర్సన్. ఈ బొటానికల్ గార్డెన్ ఫినిష్ చేసుకుని రణజిల్లేడు అనే వాటర్ ఫాల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఈ వాటర్ ఫాల్ గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉన్న వ్యూ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని నెక్స్ట్ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వాళ్ళు స్లిప్ అవుతుంది, కేర్ఫుల్గా ఉండండి. మనం నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఈ చాపరాయి వాటర్ ఫాల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఫ్యామిలీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. పిల్లలతో వచ్చిన వాళ్ళు వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయాలంటే ఈ వాటర్ ఫాల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ చాపరాయి వాటర్ ఫాల్ కవర్ చేసుకుని దారిలో వెళ్తుండగా మనకు సన్ఫ్లవర్ గార్డెన్ అయితే కనిపించింది. నెక్స్ట్ మేము అరకు పైనరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ అరకు పైనరీ అనేది ఫుల్గా ట్రీస్తో కవర్ అయి ఉంటుంది. ఎవరైనా ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మేము కూడా ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇవన్నీ మేము సెకండ్ డేలో కవర్ చేసిన ప్లేసెస్. నెక్స్ట్ వీడియోలో మొత్తం బడ్జెట్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.